టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ లావణ్య గుడిలి గారు. సో మన భారతదేశంలో రేపులకి పెట్టింది పేరు అన్నట్టు అయిపోతుంది చూడడానికి. అంటే ప్రతి సంఘటన ఒళ్ళు గొగ్గురు పొడిచేలాగా ఉంటున్నాయి. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఎక్కడ లోపం జరుగుతుంది? అసలు ఎందుకు ఎవరికి భయం లేకుండా పోతుంది? ఇలాంటి విషయాలన్నీ మనం రీసెంట్ గా చూసుకుంటే కోల్కతా ఇన్సిడెంట్ నిజంగా అది వర్ణనాతీతం. సో ఎందుకు ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి, వీటి గురించి మాట్లాడడానికి మనతో లావణ్య గారు ఉన్నారు. వారితో డిస్కషన్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. మామూలుగా కోల్కతా విషయంకి మనం చెప్పుకునే ముందు ఢిల్లీలో నిర్భయ ఘటన ఒకటి జరిగింది. నిర్భయ ఘటన వచ్చేసి కదులుతున్న బస్సులో నిందితులకి బాధితురాలికి తప్ప ఎవ్వరికి తెలియనిది, అర్థం కానిది, వినపడనిది. అందుకే ఆ రోజు ఆ అమ్మాయి బాధ, ఆవేదన వర్ణనాతీతం. బట్ ఈ రోజు కోల్కతాలో జరిగిన ఘటన చూసుకుంటే మాత్రం ఒక పెద్ద గవర్నమెంట్ కాలేజ్లో దట్టు ఎంతో మంది సిబ్బంది ఉంటారు, రోగులు ఉంటారు. అంతకు మించి సెమినార్ క్లాస్లో జరిగింది. అది చేసింది కూడా ఒక పోలీస్ వాలంటీర్. అంటే ఎంత దారుణంగా ఉందంటే దీని గురించి మాట్లాడుకోవడానికి ఎక్కడ ఇంత దారుణాలు జరగడానికి చోటు ఎవరు కల్పిస్తున్నారు? ఎందుకు ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి? బేసిక్ గా మనము కోల్కతా డాక్టర్ ఇష్యూ చూసినప్పుడు ఇప్పుడైతే ప్రజెంట్ ఆడపిల్లల్ని బయటికి పంపించాలి అంటే ఎంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ అయినా ఆలోచిస్తున్నాయి. సో నేనేం బిలీవ్ చేస్తానంటే ప్రివెన్షన్ ఇస్ ద బెటర్ దెన్ క్యూర్ అంటాము. మనం జస్టిస్ అంటే పనిష్ చేయాలని అందరం ముందుకు వస్తున్నాము, దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. బట్ ఒక్కరోజు పనిష్మెంట్ కాదు, దానికి ప్రివెన్షన్ ఏంటి, దట్స్ వాట్ మ్యాటర్స్ కదా. ప్రివెన్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకరోజు కోల్కతా డాక్టర్ జరిగింది, నెక్స్ట్ ముంబై జరగవచ్చు, నెక్స్ట్ హైదరాబాద్ జరగవచ్చు. అంటే ఆ ఇష్యూ వచ్చేంత వరకు మనం కామ్గా కూర్చొని ఒక ఇష్యూ రైజ్ అయిన తర్వాత అప్పుడే రోడ్ల మీదకి వెళ్తే జస్టిస్ అనేది అది ఒక్క రోజుకి మాత్రమే పరిమితమై ఉంటుంది. సో దీంట్లో చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఫ్యామిలీ సిస్టమ్ ఇన్వాల్వ్ అయింది, పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది. అంటే ఒక్కరు పోరాడితే న్యాయం ఎప్పటికీ రాదు. న్యాయం అనడం కంటే కూడా ఇది డే టు డే వర్క్. ఒక్క రోజుతో ఒక్కసారి ఒక మనిషికి న్యాయం వస్తే అయిపోయేది కాదు. విమెన్ సమస్య ఇది, డాక్టర్ సమస్య కాదు, లాయర్ సమస్య కాదు, టీచర్ సమస్య కాదు, మహిళల సమస్య. మహిళల సమస్య అది ప్రతిరోజు ఉంటుంది. చాలా బయటపడట్లేదు, బయటపడ్డాయి మాత్రమే అయిపోతున్నాయి. ప్రొటెస్ట్లు చేస్తున్నారు, మీడియా ఫోకస్ చేస్తున్నాయి. బయటపడని విషయాలు, చీకట్లోనే ఏమంటారు ఆగిపోయే విషయాలు ఎన్నో ఎన్నో ఉన్నాయి. సో వీటన్నిటికీ సొల్యూషన్ కావాలంటే ఫస్ట్ అసలు రూట్ కాజ్ ఎక్కడని మనం ఆలోచించాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో గవర్నమెంట్స్ ఉన్నాయి, పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, ఎప్పుడు కూడా ఎజెండాస్ దేశాన్ని బాగు చేస్తామంటారు, కానీ దాంట్లో ఎక్కువ శాతం ఉన్న విమెన్ కి ఎలాంటి సేఫ్టీ ఇస్తున్నాం మనము? వర్క్ ప్లేస్ లో కావచ్చు, ఫ్యామిలీలోనే సొంత వాళ్ళే అత్యాచారం చేసే కేసులు కోకొల్లలుగా ఉన్నాయి. రూరల్, అర్బన్, కార్పొరేట్స్ లో కూడా ఇన్ని ప్లేసెస్ లో ఇలా జరుగుతున్నప్పుడు రూట్ కాజ్ ఏంటి? మైండ్ సెట్ చేంజ్ అనేది రావాలి కదా. అది రావాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇన్స్టిట్యూషన్స్ లెవెల్స్ లో మార్పు జరగాలి, ఫ్యామిలీ సిస్టమ్స్ లో మార్పు జరగాలి. జెండర్ సెన్సిటివిటీ అనేది మనం ఎక్కడైనా టీచ్ చేస్తున్నామా పిల్లలకి? ఇన్స్టిట్యూషన్స్ లో చూస్తే రకరకాల టెక్నాలజీస్ టీచ్ చేస్తున్నాము, రకరకాల కొత్త కొత్త స్టార్టప్ సిస్టమ్ ని టీచ్ చేస్తున్నాం, కానీ జెండర్ సెన్సిటివిటీ అనేది టీచ్ చేస్తున్నామా? స్కూల్స్ లోకి వస్తే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పిల్లలకి టీచ్ చేస్తున్నామా? అదేది లేకుండా ఒకేసారి ఇలా జరిగిందని అన్ని మనం రోడ్ల మీదకి వెళ్తే న్యాయం జరగదు. న్యాయం అనేది డే 1 నుంచి, ఇది 365 days ఇష్యూ, 1 day ఇష్యూ కాదు. ఇది సో అండ్ సో కోల్కతా డాక్టర్ ఇష్యూ కాదు. రేపు ఎక్కడో డాక్టర్ కి జరిగింది, రేపు టీచర్ జరిగితే టీచర్స్ రోడ్స్ మీదకి వస్తారు. కానీ విమెన్ గా కలెక్టివ్ గా మన అందరము, టీనేజర్స్ కానీ, అడల్ట్స్ కానీ, యంగ్ విమెన్ కానీ, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ, ఇది మా సమస్య, ఇది ఒక విమెన్ ఎంపవర్మెంట్ కి కావాల్సిన సంబంధించిన సమస్య అని మనం ఆలోచించినప్పుడు దానికి తగ్గట్టుగా మనం స్ట్రాటజీస్ చేసుకొని కలెక్టివ్ గా, ఇది ఒక్క మనిషితో జరిగేది కాదు, కలెక్టివ్ గా ఎఫర్ట్స్ పెడితే డెఫినెట్ గా మనం ఒక 0.001% అయినా మార్పుని డెఫినెట్ గా తీసుకురాగలుగుతాం. నిజంగా మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఇది ఒక్కరితో పోయేది కాదు, ప్రతి ఒక్కరి సమస్య. ఒక ఆడపిల్లగా పుట్టిన ప్రతి ఒక్కరి సమస్య ఈరోజు మనం అనుకోవాల్సిందే. అయితే మనం చట్టాల గురించి మాట్లాడుకుంటే నిర్భయాది జరిగినప్పుడు, నిర్భయ చట్టం ఒకటి పెట్టినప్పుడు కొంచెం ఎక్కడో ఆడవాళ్ళకి ఒక ధైర్యం అన్నట్టు ఆ టైంలో అనిపించింది. కానీ ఇదే నిర్భయ చట్టం పెట్టిన తరువాత జరిగిన రేపులు కానీ, మర్డర్లు కానీ వర్ణనాతీతం, అసలు కౌంట్లెస్ అన్నమాట. అంటే
ఆ నిర్భయ చట్టం పెట్టినా కూడా అవి చట్టాలు అనేది ఎలా అయిపోయిందంటే ప్రజల దృష్టిలో జస్ట్ నామకే వాస్తే, పేరుకే మనకి ఇన్ని చట్టాలు ఉన్నాయి, ఏవి అమలులో లేవు అని చాలా మంది భావిస్తూ ఉన్నారు. నిర్భయ చట్టం వచ్చినప్పుడు నిజంగా కొంచెం ఊరట వచ్చిందని అనుకున్నాం, కానీ అంతకన్నా దారుణాలు జరుగుతున్నాయి. ఎక్కడ దీనికి ఫుల్ స్టాప్ అవ్వట్లేదు. ఇందుకు చట్టాల విషయంలో మాట్లాడుకున్నా కూడా మనది కూడా సౌదీ అరేబియా లాంటి సిస్టమ్ మనది ఇండియాలో ఉంటే బెటర్ ఏమో అని చాలా మంది అభిప్రాయం. అసలు అమలు పరచలేని చట్టాలు ఉన్నప్పుడు ప్రాణం లేని శవంతోనే సమానం. చట్టాన్ని తీసుకొచ్చారు కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నామా? నిర్భయ, ఇప్పుడు నిర్భయ 2.0 అని ఫ్యాన్సీ ట్యాగ్ లైన్స్ వేస్తున్నాం, కానీ ఒక చట్టం వచ్చినప్పుడు దాంట్లో అమెండ్మెంట్స్ ఏమున్నాయి, ప్రోటోకాల్ ఏముంది. ఇప్పుడు ప్రతి వర్క్ ప్లేస్ లో కూడా వీళ్ళకి సేఫ్టీ కొన్ని అమెండ్మెంట్స్ ఉంటాయి, కొంచెం ప్రోటోకాల్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక హరాస్మెంట్ జరిగితే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ నుంచి మనం జస్టిస్ అనేది తీసుకోవచ్చు. అసలు అలాంటి సిస్టమ్ ఉందని జనాలకు తెలుసా? ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేవి ముందుకు వస్తున్నాయా? ఈ న్యాయవాదులు వాదించే వాళ్ళు కూడా వాళ్ళు ముందుకు వచ్చి ఇలాంటి చిన్న చిన్న వాటి చాలా మంది అబ్యూస్ జరగగానే చాలా మంది బయటికి రావడానికి ఫస్ట్ అభ్యంతర పడతారు, మా పరువు పోతుందేమో మీడియాకి ఎక్కితే అని. ట్రెడిషనల్ ఫ్యామిలీస్ లో మాత్రం ఇదే జరుగుతుంది. ఎంత పెద్ద అన్యాయం జరిగినా, మహిళలకి ఎక్స్పెషల్లీ జరిగితే, నా కూతురు పేరు బయటపడితే బాగోదు, మీడియాకి ఎక్కితే బాగోదు అనుకుంటాం, కానీ నీ కూతురు పేరు గురించి ఆలోచిస్తున్నాం, కానీ నీ కూతురు లాంటి 100 మంది అమ్మాయిలకి సేమ్ నష్టం జరుగుతుంది, అలాంటి అత్యాచారాలు జరుగుతున్నాయి. మీరు సైలెంట్ గా ఉండడం వల్ల ఆ సమస్య అక్కడే పాతుకుపోతుంది కానీ బయటికి రావట్లేదు. సో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనే సిస్టమ్ ని, ఆల్రెడీ సిస్టమ్ ఉంది, ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఓకే, వర్క్ ప్లేస్ లో విమెన్ కి ఒక ఇంటర్నల్ కమిటీస్ ఉంటాయి, హెల్ప్ లైన్స్ ఉంటాయి. ఇప్పుడు షీ టీమ్స్ అని సో అండ్ సో హెల్ప్ లైన్స్ ఉన్నాయి, కానీ ఎంతవరకు ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నాయి? కరెక్ట్. ఎంతవరకు ఒక విక్టిమ్ వాళ్ళకి కాల్ చేస్తే విత్ ఇన్ 24 hours లో ఎలాంటి న్యాయం జరుగుతుంది వాళ్ళకి? ఎందుకంటే విక్టిమ్ కి జస్ట్ న్యాయం జరిగితే సరిపోదు, వాళ్ళకి సైకలాజికల్ సపోర్ట్ కావాలి. అంత ట్రామా గుండా వాళ్ళు వెళ్ళినప్పుడు, అంత మెంటల్ ఫిజికల్ టార్చర్ గుండా వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక సైకలాజికల్ సపోర్ట్ కావాలి, లీగల్ సపోర్ట్ కావాలి. లీగల్ అంటే ఊరికి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎవరికి న్యాయం జరగదు. ఎలాంటి లాస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రతి వర్క్ ప్లేస్ లో ఒక కరికులం అనేది తీసుకురావాలి. అది గవర్నమెంట్ వర్క్ ప్లేస్ లో కావచ్చు, ప్రైవేట్ వర్క్ ప్లేస్ లో కావచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మెన్ కూడా ఎవరైతే వర్క్ చేస్తున్నారో మెన్, వాళ్ళకి నిజంగా ఒక అమ్మాయితో చెడుగా ప్రవర్తించాలనే థాట్ వచ్చినప్పుడు ఈ సో అండ్ సో ప్రోటోకాల్స్ ఉన్నాయి, సో అండ్ సో లాస్ ఉన్నాయి, ఇంత స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి నేను రేపు ఏమైనా తప్పు చేస్తే, తప్పుగా బిహేవ్ చేస్తే ఇలాంటి లాస్ కి నేను అమెండ్ అయి ఉండాల్సి వస్తుంది, వీటి వల్ల నాకు శిక్ష పడే ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పుడు వాళ్ళు ప్రాబ్లమ్ క్రియేట్ చేయడానికి వెనకడిగేస్తారు. ప్రివెన్షన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? నాకు ఏదో తప్పు చేయాలని ఆలోచన వచ్చింది, చెయ్యకుండా నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి, నన్ను నేను మార్చుకోవడానికి నేను ఎందుకు ట్రై చేసిన? ఇప్పుడు మనం రోడ్ మీద వెళ్తున్నాము, హెల్మెట్ లేకుంటే ఫైన్ వేస్తారని అందరికీ తెలుసు. అగైన్ ఇట్స్ అ మైండ్ సెట్. ఎంతమంది హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తారు, కానీ కొంతమంది ఫైన్ పడుతుందిలే ఎందుకు వచ్చిన గొడవ అని హెల్మెట్ వేసుకుంటారు. అక్కడ రూల్ ఉంది కాబట్టి హెల్మెట్ వేసుకోవాలనే మైండ్ ట్రిగ్గర్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏం రూల్ ఉంది, ఏం ప్రోటోకాల్ ఉంది? ఏం లేదు. కాబట్టి విచ్చలవిడిగా మెన్ లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అప్రిషియేట్ చేద్దాం, కానీ ఎక్కువ శాతము విమెన్, మహిళలు బలవుతున్నారు. వీటన్నిటికీ చాలా రకాల రీజన్స్ ఉన్నాయి. మనం ఒక్కొక్కటిగా రూట్ కాజ్ ని పరిశీలించి దాని మీద పని చేయడం స్టార్ట్ చేస్తే మనం కావాల్సిన మార్పు అనేది ఈ రోజు రాకపోవచ్చు, కానీ ఒక్కొక్క రోజుగా కొంతైనా ఇవాల్యుయేషన్ అనేది డెఫినెట్ గా చూస్తాం. ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు రేపులు అనేది నిజంగా మన ఇండియాలో వయసుతో సంబంధం లేకుండా అయిపోతుంది. మంత్స్ బేబీ నుంచి ముసలి వయసు వరకు, ఆఖరికి ఇక కొన్ని చోట్ల చనిపోయిన శవాలను కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇంత దారుణాలు ఎందుకు జరుగుతున్నాయా, ఎక్కడ ఇది వీళ్ళకి ఇలాంటి దరిద్రపు థాట్స్ వస్తున్నాయా అనేది అంతు పట్టకుండా అయిపోతుంది. ఈ రోజు ఒకటి విన్నాము అంటే రేపు దానికి మించి అవాక్ అయ్యేలా, షాక్ అయ్యేలాగా వస్తున్నాయి ఇక్కడ న్యూస్ అనమాట. సో అంటే మీరు అన్నారు ఇందాక, ప్రతి ఇంట్లో ప్రతి పిల్లలకి చెప్పాలి మనము. ఇందాక మీరు అన్న జెండర్ సెన్సిటివిటీ, గుడ్ టచ్ కానీ బ్యాడ్ టచ్ కానీ అనేది అన్నారు కదా. సో దీన్ని కూడా ప్రతి స్కూల్లో ఒక సబ్జెక్ట్ గా పెట్టడం బెటర్ ఏమో అని నా ఫీలింగ్. 100% అండి, దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. 100%. ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, స్టేట్, సెంట్రల్ లెవెల్లో వాళ్ళు కూర్చొని ఆలోచించాలి విషయాన్ని. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చిన్నపిల్లలకి, టీనేజర్స్ కి వస్తే సెక్స్ ఎడ్యుకేషన్ గురించి. చాలా మంది సెక్స్ ఎడ్యుకేషన్ అనగానే తప్పు వర్డ్ ఏమో అట్లా అనుకుంటారు, కానీ సెక్స్ ఎడ్యుకేషన్ అంటే ఏదో తప్పు కదా, దానికి సంబంధించి చాలా రకాల విషయాలు పిల్లలకి చెప్పాలి. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు అనుకుందాము, ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్, ఆ అబ్బాయి అక్క రేప్ చేయబడితే అబ్బాయి యొక్క మెంటల్ సిచ్యువేషన్ ఎలా ఉంటే, నా అక్కకి అన్యాయం జరిగిందని ఎవరినైనా చంపడానికైనా వెళ్తాడు.
అదే అబ్బాయి వేరొక అమ్మాయిని రేప్ చేశాడు అనుకుందాం, నీ అక్కకు జరిగితే ఒక న్యాయమో, వేరే అమ్మాయిని ఒకలా చూస్తున్నావు అంటే డిఫరెన్స్ ఏంటి? నీ అక్కైన ఒక అమ్మాయి, బయట నువ్వు చెడు చూపుతో చూసే ఒక అమ్మాయి అయినా కూడా సేమ్ జెండర్, సేమ్ సిచ్యువేషన్. మీ అక్కని ఎలా పెంచుతున్నారో బయట కూడా ఆ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులు అదే ప్రేమతో అదే ఆశలతో పెంచుతారు. కాబట్టి జెండర్ సెన్సిటివిటీ, జెండర్ ఈక్వాలిటీ అంటాము. ఓకే, ఈ లింగ భేదాలు లేకుండా ఎందుకంటే మన భారతదేశంలో 50% కంటే ఎక్కువ మంది యువత ఉన్నారు. ఓకే, యువతలో మెన్ కూడా ఎక్కువ శాతం మనకి ఇండియాలో ఆక్యుపై చేస్తున్నారు. సో ఇలాంటి మెన్ ఎంతసేపు కూడా మార్కుల కోసం మనం ఫోర్స్ చేస్తున్నాము, కానీ ఒక విలువలు, కుటుంబ విలువల గురించి ఏమైనా చెప్తున్నామా? ఇంట్లో పేరెంట్స్ కి టైం ఉండదు చెప్పడానికి, ఎడ్యుకేషన్కి వెళ్తే ఎంతసేపు మార్కులను రుద్దడమే, జాబ్ లోకి వెళ్తే టార్గెట్స్ అని. మరి ఎక్కడ వీళ్ళు నేర్చుకుంటారు? అండ్ వరస్ట్ పార్ట్ ఏంటి అంటే మనకి చేతిలో ప్రపంచం అంటుంటాము, ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది. చిన్న పిల్లలకి కూడా రొమాంటిక్ సీన్స్, అడల్ట్ కంటెంట్ ఎంత విచ్చలవిడిగా. ఇప్పుడు నా పిల్లడు ఫోన్ చూస్తున్నాడు అనుకుందాం, 5 years old, వాడికి నా అకౌంట్ నుంచి ఫోన్ చూస్తున్నాడు. సో వాడికి ఎలాంటి సజెషన్స్ వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ హీరో హీరోయిన్ కిస్ చేసిన సీన్స్ కానీ ఇలాంటి సీన్స్ చూసినప్పుడు వాడికి కూడా ఏదో ఒక హై లెవెల్ ఆఫ్ డోపమైన్, మనం సైకలాజికల్ గా కూడా చూసుకుంటే, నేను కూడా హీరోలు చిన్న పిల్లలు కూడా చూస్తే ఈ రోజు చాలా వింటున్నాం మనము, మా పిల్లాడు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు, క్లాస్ 6th class 7th class రకరకాలుగా మాట్లాడుతున్నారు. అది ఎట్లా అవుతుంది? ఓన్లీ జస్ట్ బికాస్ ఆఫ్ ఇంటర్నెట్. అండ్ ఆల్సో పేరెంటింగ్ పాత్ర కూడా డెఫినెట్ గా ఉంది, కానీ ఇంటర్నెట్ లో అడల్ట్ కంటెంట్ అనేది చాలా యాక్సెస్ ఉంది. జస్ట్ ఒక్క క్లిక్ లో ప్రపంచంలో ఏం కావాలంటే, చెడు అంటే చెడు, మంచి అంటే మంచి చూడడానికి మనకి యాక్సెస్ ఉంది. సో పేరెంట్స్ కూడా కంట్రోల్ చేయగలగాలి పిల్లల్ని. పాజిటివ్ పేరెంటింగ్, కాన్షియస్ పేరెంటింగ్ అంటాము. సో ఈ పేరెంటింగ్ లెవెల్లో కూడా మార్పు వస్తే చిన్న పిల్లలు కూడా క్రైమ్స్, మనం మొన్నే చూస్తే 2-3 పిల్లలు ఒక చిన్న పిల్లల్ని రేప్ చేసి బావిలో పడేసిన హృదయ వికార సిచ్యువేషన్. అసలు చిన్న పిల్లలకి చదువుకోవడానికి టైం ఉండదు, రేప్ చేసేంత మైండ్ సెట్ ఎక్కడ డెవలప్ అవుతుంది? సో ఇలాంటివన్నీ చూసినప్పుడు సో పేరెంటింగ్ లో కూడా డెఫినెట్ గా మార్పు రావాలి. పిల్లలు ఎక్కువ స్కూల్స్, కాలేజెస్ లో ఉంటారు ఇంట్లో కంటే కూడా. సో మనం ఎక్కువ టైం స్పెండ్ చేసే ఇన్స్టిట్యూషన్ లో మనం ఇలాంటి కరికులం పెట్టాలి పిల్లలకి. మీరు వీలైతే అలాంటి వాటిలో ఎగ్జామ్స్ ని తీసుకురండి, అలాంటి వాటిల్లో ప్రాక్టికల్స్ ని తీసుకురండి. అప్పుడు దేశం బాగుపడుతుంది, ఒక కాలేజ్ బాగుపడడం కాదు. దేశం ఎప్పుడు బాగుపడుతుంది? ఇండివిజువల్స్ గా కలెక్టివ్ గా మనం చేరి ఒక్కొక్కరి మానసిక అభివృద్ధి, ఒక్కొక్కరి లీగల్ గా ప్రొటెక్షన్, సేఫ్టీ, ఇవన్నీ ప్రతి జెండర్ కి. మెన్ కూడా హరాస్ అయ్యే వాళ్ళు, మనం ఇక్కడ టాపిక్ తీసుకుంటే మెన్ కూడా హరాస్మెంట్ కి గురయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు, బయట పడని వాళ్ళు. సో ఇట్స్ జెండర్ ఇష్యూ. విమెన్ ఎక్కువ పార్ట్ ఉంటే, జెండర్ అంటే ఆల్ జెండర్స్ కూడా కొంచెం పార్ట్ డెఫినెట్ గా ఉంది. సో జెండర్ సెన్సిటివిటీ, సెక్స్ ఎడ్యుకేషన్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, మెంటల్ హెల్త్ ఇష్యూస్, ఇవి మన సొసైటీకి కావాల్సిన టీచింగ్స్. వర్క్ ప్లేస్ లో, స్కూల్స్ లో, కాలేజెస్ లో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇలాంటి ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ని తీసుకురండి. డెఫినెట్ గా మార్పు అనేది స్టార్ట్ అవుతుంది. సూపర్. మనం సబ్జెక్ట్స్ మీద ఎంత కాన్సన్ట్రేషన్ పెడతామో, అసలు సబ్జెక్ట్ చదవాలి అంటే ఫస్ట్ దీంట్లో మనం చక్కటి వాతావరణం, మన భారతదేశంలో ఇలాంటివి జరగకూడదు అంటే ఖచ్చితంగా వీటికి సంబంధించిన క్లాసెస్, దాని ఒక సబ్జెక్ట్ గా ఖచ్చితంగా ప్రతి స్కూల్లో పెట్టడం అనేది ఒకటి స్టార్ట్ చేస్తే బెటర్. ఎనీహౌ అండి, మనమైతే కోల్కతా ఆ అమ్మాయికి న్యాయం జరగాలి అనేసి, ఎవరు ఎలాంటి ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష పడితేనే అమ్మాయి ఆత్మ శాంతిస్తుందని మనం కోరుకుంటాం. థ్యాంక్ యూ అండి.